1 2 3 క్వైట్ సైలెన్స్. గంటకు 10,000 ఇచ్చే పార్ట్ టైం జాబ్ ఒకటి చేస్తావా? ఏంటది? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అది నీకు నేను ఎలా కనపడుతున్నా? రాజుల వంశం అది. రాజులు మాత్రమే తాగగలిగే కాఫీ అది. అబ్బచ్చా. కాఫీ చెర్రీస్ ని ఏనుగులకు తినిపించి అది వాటి కడుపులో ప్రాసెస్ అయ్యి బయటకు వచ్చినాక కలెక్ట్ చేసి క్లీన్ చేసి రోస్ట్ చేసి అమ్ముతారంట. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఐవరీ కాఫీ వెరీ కాస్ట్లీ. ఎందుకంటే ఏనుగులు ఇంత తిని ఇన్నే వదులుతాయంట బయటికి. అవి కలెక్ట్ చేసుకుని అమ్మాలంట. అది చూసినాక కాఫీ తాగాలన్న ఆశ చచ్చిపోయింది. నాకు ఏడుపు వస్తుందిరా. నేను నీ ఫ్రెండ్ కనిపిస్తే హాయ్ చెప్పా, మినిమం పట్టించుకోలేదు. అంత పొగరేంటి? ఎవడాడు? అదిగో ఆడు. మా ఫ్రెండ్ సంగతి పక్కన పెట్టు. నీ ఫ్రెండ్ అయితే కనీసం దీగను కూడా దీకలేదు. ఎవత్తది? అది ఇద్దరు తాతల్ని ప్రేమించి మరి పెళ్లి చేసుకుందంట. ఆ ఆస్తి కోసం అయిండొచ్చులే. నీ ఫ్రెండ్కి అయితే ఒక్క పెళ్లి కూడా కాలేదని వాళ్ళ నాన్న మీద కంప్లైంట్ ఇచ్చాడు తెలుసా? చూడు. पिताजी की रिपोर्ट करने करने हैं पिताजी शादी नहीं कर रहे तुम्हारी है? సరిగ్గా చూడు, మీ తమ్ముడు లెక్కనే ఉన్నాడు. మన సంగతి సరే కానీ పాపం పాకిస్తాన్ ప్లేయర్స్ బాగా ఆడలేదని చెప్పి వాళ్ళకి 50 లక్షలు ఫైన్ వేశారంట. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అంతే కదా, ఆడినప్పుడు ఇస్తారు, ఆడకపోతే తీసుకుంటారు. కాదేంది మరి 2009 వరల్డ్ కప్లో పాకిస్తాన్ ప్లేయర్స్ బాగా ఆడి గెలిచారు అని చెప్పి 25 lakhs చెక్ ఇస్తే అది బౌన్స్ అయింది కదా. అందుకే దాన్ని ముద్దుగా దీకిస్తా అని అంటారు. అందుకే ఈ ఆటలని మన తోటి కాదు, మంచిగా చదువుకోవాలి. టాపర్ ఇన్ ద క్లాస్ ఏం చేస్తున్నాడు చూడు. मैं रैपिडो बुक किया तो तू निकला भाई, हमारे क्लास का टॉपर रैपिडो चला रहा है, ये मैं समझा नहीं. अभी मुझे थोड़ी पता था कि उमर ही है, मैं तो क्रॉस चेक किया तो तू ही निकला. आजा आजा वेट. ర్యాపిడో నడుపుకుంటున్నాడంట. చిన్నప్పటి క్లాస్మేట్ బుక్ చేస్తే వచ్చాడట. ఇక్కడ మొదలు పెట్టామని కాదు, ఇక్కడ ముగించామనేది ఇంపార్టెంట్. అదంతా కాదబ్బా, చదువుకున్నా చదువుకోకపోయినా స్మార్ట్ ఉండాలా. అలా బాగా పద్ధతిగా కనిపిస్తుండు. ఏం చేసిండు? రోజు తాగి 112కి కాల్ చేసి పోలీసుల్ని తన ఇంటి వరకు డ్రాప్ చేయించుకుంటున్నాడు. हमको घर छोड़ दीजिए. हाँ रोज फोन करते हैं. हाँ डेली फोन करते हैं. అది ఆర్టిస్ట్ అరెస్ట్ చేసారా?